దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము క్రీస్తును గూర్చి ప్రవచనములో వాటి నెరవేర్పు. అంశముగా క్రీస్తు యూదా గోత్రోద్భవుడనుట. ప్రవచనము ఆదికాండం 49 అధ్యాయం 8-10 వచనములు. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులగుదురు. యాకోబు తన కుమారుడని యూదాను దీవించిన విధానము. నెరవేర్పుగా మత్తయి సువార్త 1 అధ్యాయం 1-17 వచనములలో అబ్రహాము ఇస్సాకు యాకోబును, అతడు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారు నందు పెరెస్సు జెరహును కనెను. అలాగున 17వ వచనము వరకు చదివినచో యేసుక్రీస్తు యూదా గోత్రంలో ఉద్భవించినట్లు కలదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, ఇదిగో దావీదునకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకే దయను పొందెను. పరమార్థిక జ్ఞాని యోహాను పరవశుడై పరలోక దర్శనమును వివరించి చెప్పిన సాక్ష్యము. క్రీస్తు యూదా బెత్లెహేములో జన్మము. ప్రవచనముగా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలపోవాడు నీలో నుండి వచ్చును. నెరవేర్పుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-6 వచనములలో, రాజైన హేరోదు దినములలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోని ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. నా కొరకు ఇశ్రాయేలీయులను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. దేవుడి వాక్యమును బలపరచును గాక. ఆమేన్.